అందుకని కలడు ఓంకారమనం త్రిమూర్తులను ఎవరిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనుకుంటున్నావో వారంతా ఒకటే స్వరూపం. ఊరికి 3 పనులు చేస్తున్నారు అంతే. త్రిలింగ వ్యక్తులందు మనం అందుకే నపుంసకుల గురించి అవమానకరంగా ఇప్పుడు మాట్లాడకూడదండి. వాళ్ళని గౌరవించవలసిందే. సమాజంలో వాళ్ళు సభ్యులే, వాళ్ళకి ఓటు హక్కు సహా సమస్త హక్కులు ఉన్నాయి. చేతకానివాడిని అవ్వండి, నపుంసకులతో పోల్చొద్దమ్మా, చేతకానివాడు అని అంతే. మనకి బాగా సమాజంలో వ్యాపించింది ఏమిటంటే పూర్వకాలపు ఆచారాల ప్రకారం చేతకాని వాళ్ళకి గాజులు పంపించడం. చాలా ఎంత అవమానం అండి. గాజులు పుణ్యస్త్రీ వేసుకునే చిహ్నాలు. ఎలా పంపిస్తారండి రాజకీయాల్లో గాజులు? మహిళా సంఘాలు మొత్తం, మహిళలు మొత్తం వీధుల్లోకి వచ్చి దెబ్బలాడాలమ్మా. గాజులను కానీ, చీరను కానీ, పసుపు కుంకాన్ని కానీ అవమానిస్తూ సౌభాగ్య చిహ్నాలని మనమే చెబుతున్నామా? చేతకాని నాయకుడికి గాజులు పంపిస్తామని మాట్లాడిన వాడిని మూతిమి కొట్టేయాలి పెట్టుకెళ్ళి. గాజులు చేతకానితనానికి ఎలా చిహ్నమయ్యి అంటే ఆడవాళ్ళని చేతకాని వాళ్ళ కింద భావిస్తున్నాం మనం. అందుకని వాళ్ళు ధరించే గాజుల్ని చేతకానివి చేశాం మనం. ఇక్కడ చీర కుంకం పంపించాం, గాజులు పంపించాం. చేతకాని వాడు మగ చేతనవడం అనేది మగతనం. ఆడు మగాడరా, అది ఆడదైతే చేతనైంది కదా. ఇది మన మనస్సులో పెట్టుకున్న కుళ్ళు. ఇదంతా నిజం చెప్పాలంటే ఈ భేదాలండి. ఆ భేదాలు భగవంతుడికి ఉండవు. అందుకని నపుంసక వ్యక్తుల్లో కూడా ఆయన ఎవరు ఇంత చేసి మీరు నపుంసకులకు చేత కాదనేది ఏమిటో చెప్పండి దయచేసి. ఏమిటండి చేతకాంది? పిల్లల కన్నా ఒకటే కదండి. వాళ్ళు కూలి పని చేయగలరు, వాళ్ళు భిక్షాటం చేయగలరు, వాళ్ళకి తెలియదు కానీ మోసం కూడా చేయగలరు బాగా. వాళ్ళకి ఎవడో నేర్పలేదు, మన మించి చేయగలరు. వాళ్ళకి చేతకాంది, వాళ్ళకి చేత కాదని మనం అంటున్నది మనకి చేతనైంది పిల్లల్ని కన్నా ఒకటే కదా. అందువల్ల దేశ జనాభా 130 కోట్లతో ఆగింది. వాళ్ళకు కూడా చేతనై ఉంటే 160 కోట్లు అయ్యేది. అది ఆయన గొప్ప విషయమా? అంటే మన దృష్టిలో శృంగారం, కామవాంఛ, తత్సంబంధమైన సామర్థ్యం ఇవే గొప్పవిగా మనం భావిస్తూ ఉంటాం. వీటినే మగతనం అని చెబుతూ ఉంటాం. ముందు ఆ మాటలు మానుకోవాలి. ఇవి పెద్ద విషయం కాదు. ఇవి జంతువులకు కూడా ఉంటాయి. ఒక గుర్రానికి ఉండేటువంటి కామ శక్తి మనుషులు 1000 మంది కలిసినా ఉండదండి. అందుకే శక్తిని హార్స్ పవర్ అంటారు. మ్యాన్ పవర్ అనలేదు అక్కడ. మ్యాన్కి పవర్ లేదని తెలుసు. మ్యాన్ పవర్ అంటే కూలి పని. గుర్రం పవర్ని ఏమన్నా విద్యుత్ శక్తిని, ఇతర శక్తిని దేంతో కొలుస్తూ హార్స్ పవర్ అన్నారు. హెచ్పి. ఏటా హెచ్పి? అశ్వానికి ఎందుకు? అశ్వానికి అంత శక్తి ఉంది. చచ్చిపోతాడు మనిషి నిజంగా దాని దగ్గరికి వెళ్ళాడంటే. ఆ విషయానికి వస్తే కామవాంఛ శక్తి అది మొగతనం అంటే గుర్రం నీకంటే చాలా గొప్పది, వీళ్ళు దండం పెట్టుకో. అది పెద్ద గొప్ప విషయం కింద చెబుతారు. ఇప్పుడు భక్తి, జ్ఞానం, వైరాగ్యం, నీతి, సత్ప్రవర్తన అవన్నీ పోయి ఈ మొగతనం ఒకటి ఉందా ఇక్కడ? దాన్ని ఎక్కడ మెచ్చుకోలేదు భగవంతుడు కానీ, భగవత్ సంబంధమైన గ్రంథాలు కానీ. కలడు ఓంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ గలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగా నేలయ్యాయడన్. అన్ని చోట్ల ఉన్నాడయా అని ప్రహ్లాదుడు ఏమన్నాడు అంటే, ఎందుకయ్యా అనవసరంగా వెతకడం అన్నాడు. ఇక్కడ ఒక విచిత్రమైన మాట అంటే దీని తర్వాత ఇంకో పద్యం ఉంటుంది, బాగా తెలుసు అందరికీ. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచన అందందేగలడు దానవాగ్రణి వింటే అన్నాడు. ఏమయ్యా విన్నావా తండ్రి? నీకు నేను చెప్పడం ఏంటయ్యా కర్మ, కాకపోతే నువ్వు నాకు చెప్పాలి కానీ. అది వింటే అంటే అర్థం. ఇందున్నాడు అందులేడు అని సందేహం వెలదయా, నువ్వు ఎక్కడ వెతికితే అక్కడే దొరుకుతాడు. ఇక్కడే పోతన గారు మన తెకమక పెట్టా. విశ్వం విష్ణువు దొరకకుండా చేశాడు. అందుకే మనకు దొరకట్లా. ఏమిటి పై పద్యంలో ఏమన్నాడు? వెతుకంగానే అలా ఈ ఆయడన్నాడు. ఎందుకు అనవసరంగా అక్కడెక్కడే వెతుకుతావన్నాడు అంటే వెతకదనే కదా. కింద పద్యంలో ఏమంటున్నాడు? ఎందెందు వెతకి చూచిన అంతందే గలడు. ఎందుకు వెతకమంటావా మానేయమంటావా? పద్యాల లోతుల్లో గడితే ఇన్ని విశేషాలను ఊరికి కంఠస్థం చేస్తే చేసి చిన్నపిల్లలు కంఠస్థం చేస్తారు. మనం కూడా కంఠస్థం చేసి కూర్చుంటే అలాగే దాని లోతుల్లోకి వెళ్ళాలి. ఇదే పరిశోధన అంట. ఒక హయ్యరింకాముఖ అన్న పద్యంలో నేను ఎన్ని విశేషాలు చెప్పుకున్నా. దుమ్ము శ్రీకృష్ణుడు ఎత్తి మీద పడిందంటే దాని అంతరార్థం ఎంత చెప్పుకున్నాం? లేకపోతే దుమ్ము ఎక్కడ పట్ల రోడ్డు మీద బండేసికి వెళ్ళి పడికి దుమ్ము పడట్లా చెప్పుకుంటావా? మహాకావ్యాల్లో, మహాగ్రంథాల్లో అన్ని అంతరార్థాలు ఉంటాయి. అందుకోసమే వాటిని విస్తృతంగా ఏకాంతంగా చదవాలండి. నేను మొహమాటలు లేకుండా చెప్తున్నా. ఏదో పారాయణ, ఎవరో చెబితే వినడం, ఇవన్నీ నామమాత్రం, మొక్కుబడి. అవి అంతగా ఉపయోగపడవు. అర్థతాత్పర్యాలతో వచ్చే అర్థం కాదనే ముందు భ్రమని విడిచిపెట్టండి. మీరు ఎంత రాజకీయంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా, ఏ రంగంలో బిజీగా ఉన్నా సరే, రాత్రి అయినా సరే 1 గంట ఆధ్యాత్మిక గ్రంథ పఠనానికి కేటాయించి రామకృష్ణ మఠం వారు ప్రచురించినటువంటి పుస్తకాలు అన్ని పురాణాలు వేశారు, ఉపనిషత్తులు సహా. వేసుకుని 1 గంట నా యందు అభిమానంతో చదవండి. ఏడాదితో ఎంత జ్ఞానం మీకే వస్తుందో మీరే చూద్దురు. ఎవరు చెప్పక్కర్లేదు, మీకే వస్తుంది. 1 గంట. 23 గంటలు మన ఇష్టం వచ్చిన కుళ్ళు పనులన్నీ చేద్దాం. 1 గంట కేటాయించలేము.
మనం అది కేటాయించిన బద్ధకం ఏమంటామంటే 6 చెప్పేస్తానండి ఇంకేం వెనక్కాలి. ఇదో బద్ధకం సిస్టమ్. ఇక్కడ 6 చెప్పు 2 చెప్పి ఉండదు. ఇక్కడ వినడం ఇష్టం, చదవడం ఇష్టం లేక 6 చెప్పి 2 చెప్పి ఎవరు చెప్పరు నీకు. ఇక్కడ నువ్వు వినాల్సిందే. నేను స్వయంగా ప్రవచనకర్త. నా ఖాతాలు ముఖ్యం కాదండి, మనుషులు బాగుపడడం ముఖ్యం. ఎంతకాలం ఎవరు చెబుతారమ్మా? 1 గంట కేటాయించలేం మనం తెలుగులో. వేదాలు సహా ఉన్నాయండి, అన్ని భాగవత పురాణాలు ఉన్నాయండి, అన్ని కావ్యాలు ఉన్నాయండి, ప్రతిపదార్థ తాత్పర్యాలతో వస్తున్నాయి. ఇన్నింటి ఖర్చు పెడుతున్నాం, దాన్ని ఖర్చు పెట్టడం ఎప్పటికీ పుస్తకాల ఖరీదు మిగిలిన వాటితో పోలిస్తే తక్కువే. 1 గంట ఖచ్చితంగా ఇది గ్రంథ పఠనం అని పెట్టుకుని చదివితే వస్తాయండి. ఇందు చూడండి, వెదుకంగానే ఎలా అన్నాడు పైన, కిందేమో వెతకి చూసినా అంటాడు. ఇంతకీ వెతకాలా వద్దా అంటే వెతకాలి. ఎలా వెతకాలి? ఓ రెసిడెన్షియల్ కాలేజీలో చేరింది పిల్ల. పొద్దున్న హడావిడి కదా. రెసిడెన్షియల్ కాలేజీ అంటే ఏమిటంటే 7ంటికే బస్సు, వీళ్ళు తల్లి 3ంటికి లేవాలి, ఇదేమో 5ంటికి లేస్తుంది. లేపక దానికి ఇష్టం లేదు. అందుకని ఆ హడావిడిలో సర్దుకుంటుంది. తల్లి ఏమో దీనికి బాక్స్, టిఫిన్ బాక్స్, ఆవిడ బాక్సింగ్ కూడా వల్ల ఆవిడ ఉంది. ఓ పక్క మొగుడు ఒకడు, వాడు ఆఫీసు, వాడు సాఫ్ట్వేరు, వాడికి 8ంటికి వెళ్ళిపోవాలి, వాడు కూడా వాడిది. మధ్యలో తల్లి జీవితం హార్డ్వేర్ అయిపోయింది. ఇక్కడ వీడికి క్యారేజ్ ఇవ్వాలి, ఆవిడకి బాక్స్ ఇవ్వాలి. నేను చదువుతుంటే ఈ పిల్ల వచ్చి, అమ్మ నా కళ్ళజోడు కనపట్లేదు, నాకు కళ్ళజోడు కనపడదు. దీనికి 3వ తరగతిలోనే కళ్ళజోడు వచ్చేసింది, చదువు రాలేదు. కానీ చదువు కంటే ముందు కళ్ళజోడు వస్తుంది. దానికి కళ్ళజోడు ఎక్కడో పడేసింది, కనపట్ల. నాకు కళ్ళజోడు కనపట్ల. వెతుక్కో, చంపేస్తున్నావు నువ్వు ఒకడు, మీ నాన్న కూడా సమయంలో ఆయన కూడా పెట్టేసింది. ఇప్పుడు ఒరేవు వాడు ఎక్కడో ఉన్నాడు పాపం, ఇంకా బాత్రూంలో. మరి మొగుడు అనడానికి ఒక కారణం కావాలి కదా. అందుకని పిల్లలు అంటూ ఒంట్లో నువ్వు అక్కడ మీ నాన్న ఒకడు చంపేస్తూ ఉంటారు నన్ను ప్రతిదీ పారేసుకొని. నేనేం అనలేదు, మిమ్మల్ని నేను అనలేదు ఉంటుంది. ఇప్పుడు ఇది గొడవ పాపం, చికాకు, అసహనం. ఏం చేద్దాం? ఈ మొత్తం హడావుడు జరుగుతుంటే నాకు దొరకట్లేదమ్మా, ఐఎమ్ సెర్చింగ్, ఐ హ్యావ్ బీన్ సెర్చింగ్ ఫ్రమ్ ½ an hour అని ఇంగ్లీష్ చెబుతుంది. ఇప్పుడు 1 గంట నుంచి వెళ్తున్నారు, దొరకలేదు. నువ్వు ఇలాగే ఉంటావు అన్నిటికీ. ఇప్పుడు బడి మానేస్తావు వంకటి అని చెప్పి ఆవిడ మొత్తం పని మానేసి వచ్చి వెతికింది. ఆవిడకి 5 నిమిషాల్లో దొరికింది. ఇదిగో కళ్ళజోడు అంతే. వెంటనే పాపం పిల్లంది, అమ్మా నేను గంట నుంచి వెతుకుతుంటే దొరకలేదు, నీకు 5 నిమిషాలు ఎలా దొరికింది అంటే, అమ్మా నువ్వు కళ్ళజోడు అనుకుని